మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో, పరిశుద్ధ నామంలో మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఎలా ఉన్నారండి? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? లేదన్నయ్య, మేము క్షేమంగా లేము, కన్నీరు పెడుతున్నాం, బాధ, దుఃఖం, ఎన్నో సమస్యలు అంటారా? ధైర్యంగా ఉండండి. దేవుని వాక్యంలో అదే ఉంది. ఒక మాట ఇలా చదువుకుందామా? పరిశుద్ధ గ్రంథంలో నుంచి 31వ కీర్తన 24వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొను వారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. యెహోవా కొరకు కనిపెట్టువారలారా. ఎంత చక్కని మాట. ప్రియబిడ్డ, నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నావా? నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఆయన కార్యం జరిగి తీరిద్ది, చేసేంత వరకు నేను ఎదురు చూస్తాను, నేను కనిపెట్టుకుంటాను అని దేవుని కొరకు నీవు కనిపెట్టుకునే వ్యక్తివేనా? తొందరపడతావా? స్పీడ్గా జరగాలి అనుకుంటావా? ఆయన చేసిందాకా ఆగలేని మనస్తత్వం నీకుందా? ఆగుదామని అనుకుంటున్నానన్నయ్య, వాళ్ళు వీళ్ళు ఇంకా మీ జీవితంలో ఇది జరగలేదా, అది జరగలేదా, బిడ్డలకు వివాహం కాలేదా, ఇంకా మీ అప్పు తీరలేదా, మీరు ఇలా ఉన్నారేంటి, అలా ఉన్నారేంటి అనే ప్రజల్ని మీరు ఎదుర్కొంటున్నారా? తద్వారా మీకు కంగారు వచ్చేస్తుందా? తద్వారా మీకు ఒత్తిడి వచ్చేస్తుందా? ప్రియబిడ్డ, ధైర్యంగా ఉండు. అలాంటి ఒత్తిడి ఎప్పుడూ పడద్దు. దేవుని కొరకు కనిపెట్టుకో, యెహోవా కొరకు కనిపెట్టుకో. బైబిల్లో కూడానండి 40వ కీర్తన మనం మొదటి వచనాన్ని చదివితే అక్కడ ఏముందంటే, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను అన్నాడు దావీదు భక్తుడు. సహనం కూడా కావాలి. కనిపెట్టుకోవాలంటే సహనం ఉండాలి. సహనంతో కనిపెట్టండి. ఆయన ఇచ్చే వరకు కనిపెట్టండి, ఆయన చేసే వరకు కనిపెట్టండి, ఆయన నిన్ను కరుణించే వరకు కనిపెట్టండి. ఆయన సమయాలన్నీ ఖచ్చితంగా ఉంటాయి. ఒక్క నిమిషం కూడా కాదు, ఒక్క సెకండు కూడా ముందుకు కానీ వెనక్కి కానీ ఆయన కార్యాలు జరగవు. మర్చిపోవద్దు, ఇది ఖచ్చితంగా దేవుని సమయంలో జరిగి తీరిద్ది. ఒక సెకండు ముందు జరగదు, వెనక జరగదు. ఆయన సమయంలో ఆయన కార్యం చేస్తాడు. ఇది నీకు అర్థమైతే నువ్వు సహనంతో కనిపెట్టుకుంటావు. అలా కనిపెట్టుకుంటే ఏం జరిగిద్దంటే, మీరందరూ కూడా మనస్సున ధైర్యం వహించి నిబ్బరంగా ఉంటారు. నువ్వు యెహోవా కొరకు కనిపెట్టుకుంటున్నావు, నీ మనస్సున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండు అని ఉంది ఈ మాటలో. వాళ్ళు నిబ్బరంగా ఉంటారు. కంగారు లేదు, కలవరం లేదు, మనసులో అధైర్యం లేదు, కృంగుదల లేదు. చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళు, సమాధానంగా ఉంటారు వాళ్ళు, ఆనందంగా ఉంటారు. ఈ కలవరాలు గలిబిలిలు అక్కడ ఉండవండిక. నెమ్మదిగా ఉంటారు. ఎందుకంటే వారు దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నారు. ప్రియబిడ్డ, నీ మనసులో నెమ్మది లేదు అంటే, కలవరం ఉంది అంటే, ధైర్యం కూడా చెడిపోయిన వ్యక్తిగా నువ్వుండి భయంతో బ్రతుకుతూ, అయ్యో ఏంటో జరగబోతుంది, ఏం జరగబోతుందో, ఏమైపోతుందో అని ఒక నిబ్బరం లేనటువంటి, ధైర్యం లేనటువంటి, మనసులో కలవరంతో కృంగిపోయిన స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో. నువ్వు ఆయన కొరకు కనిపెట్టుకోవటంలా, మనుషుల మాటలకి ప్రభావితం చెందుతున్నావు. మనుషులంతే, పర్వాలేదులే, దేవుడు సహాయపడతాడమ్మా, ధైర్యంగా ఉండరండి. కావాలని కూడా మనల్ని అది అవ్వలేదా, ఇది అవ్వలేదా, దేవుని నమ్ముకున్నావు కదా, మందిరానికి వెళ్తున్నావు కదా, ఏదో ఒక రకంగా మనుషుల స్వభావాలంతే, మనుషుల తత్వాలంతే. ఆ మనుషుల మాటలకు నువ్వు కదిలించబడద్దు, మనుషుల మాటలకి నువ్వు కృంగిపోవద్దు. నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకో. ఖచ్చితంగా ఆయన సమయంలో నీకు గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడు. మనసులో నెమ్మదిగా ఉండు, ధైర్యం వహించు, నిబ్బరంగా ఉండు. దేవుడు నీకు తోడుగున్నాడు బిడ్డ.
నువ్వు ఆయన కొరకు అలా కనిపెట్టుకొని ప్రార్థన చేసి ఎదురు చూస్తున్నావు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, కనికరిస్తాడు, సహాయం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, ఆయన కొరకు కనిపెట్టుకున్న ఏ వ్యక్తి అయినా సరే, భక్తుల జీవితాలన్నీ చూసుకోండి. ఒక మోషే అనే దైవజనుడి జీవితం కానీ, అబ్రహాము అనబడిన దైవజనుడి జీవితం కానీ, యోబు అనబడిన దైవజనుడి జీవితం కానీ, వీళ్ళందరూ మీరు ఒకసారి చూడండి. ఈ భక్తులందరి జీవితాల్లో కనిపెట్టుకున్నారు దేవుని సన్నిధిలో. భక్తులంతా కనిపెట్టారండి, సహనంతో కనిపెట్టారు, ఓపికగా కనిపెట్టారు. వారి జీవితాల్లో దేవుడు కార్యాలు చేశాడు. నువ్వు సహనంతో కనిపెట్టుకో బిడ్డ, ఓపికగా కనిపెట్టుకో. ఆయన నిన్ను విడిచిపెట్టడు. ధైర్యంగా ఉండు, నీ కార్యం సఫలమవుతుంది. ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. దైవదీవెని మీ అందరికీ ఉండునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయండి నాయన. ఎంతైనా ప్రభువా, మీరు నమ్మదగిన దేవుడు. సాయపడుతూ రండి, కృప చూపుతూ రండి. మీ పిల్లల జీవితాల్లో మీ కార్యం నిండారులుగా జరుగును గాక. సహాయం చేయండి నాయన. మీకోసమే కనిపెట్టుకొని ఉండగా వారి కన్నీటిని నాట్యంగా చేయండి. కనిపెట్టుకున్న ఏ వ్యక్తి సిగ్గుపరచబడరు నాయనా. సహాయపడండి. మనసులో ధైర్యంగా, నెమ్మదిగా, నిబ్బరంగా ఉండే కృప ఇవ్వండి. ఈరోజు ఏడ్చే మీ బిడ్డలు రేపు నవ్వుదురుగాక. మీ కొరకు కనిపెట్టువారు ఎవరూ కూడా సిగ్గుపడరని కదా లేఖనం అంటుంది. కార్యం జరిగించండి, తోడుగా ఉండండి. యేసయ్య నామాని ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప మీకు తోడే ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో. ప్రైజ్ ది లార్డ్.